ఫస్ట్ మాడ్యూల్ ఉండాలి, దానికి ఒక పేరు పెట్టాలి. ఇన్పుట్స్ ఏంటో అవుట్పుట్స్ ఏంటో మెన్షన్ చేయాలి, కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇన్పుట్స్ ఇవి, అవుట్పుట్స్ ఇవి, ఇది క్లియర్ అయిపోవాలి. దిస్ ఇస్ డిక్లరేషన్ పార్ట్, ఇది క్లియర్ గా ఉంటుంది. ఇది డేటా మోడలింగ్, గేట్ మోడలింగ్ ఏదైనా కాదు. అందుకని మనం మార్క్స్ అలకేట్ చేసేప్పుడు టీచర్ ఏం చేస్తాడు, ఈ పార్ట్ ఉంటే 5 మార్క్స్ క్వశ్చన్ అయితే 2 మార్క్స్ ఇచ్చేస్తాడు అలాగే. ఇంకా నువ్వు రాసే లాస్ట్ 3 మార్క్స్ ఉంటాయి. ఇది నువ్వు కరెక్ట్ గా క్వశ్చన్ లో ఏ మోడలింగ్ అడిగారో ఆ మోడలింగ్ లో రాసావా లేదా చెక్ చేస్తారు. నువ్వు ఇక్కడ ఆన్సర్ రైట్ రాసావా లేదా కదా కావాల్సింది. ఏ మోడలింగ్ లో క్వశ్చన్ అడిగారో ఏ మోడలింగ్ లో రాసావా అది కావాలి. సో ఇప్పుడు ఐ హావ్ మెన్షన్డ్ ఇట్ క్లియర్లీ దట్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఇస్ ఆన్ బిహేవియర్ మోడలింగ్ మీన్స్ యువర్ రైట్ ఓన్లీ ఇన్ బిహేవియర్ మోడల్. సో బిహేవియర్ మోడలింగ్ నాకు ఎట్లా అర్థమైంది, అదే కరెక్షన్ చేసేవాడు మాదిగా లేదా అండ్ అనే వర్డ్ వాడా లేదా, ఆర్ అనే వర్డ్ వాడా లేదా అలా చెక్ చేసుకుంటాం. కీవర్డ్స్ ఆఫ్ గేట్స్ వాడామనుకో దట్ కమ్స్ అండర్ గేట్ మోడల్. కీవర్డ్స్ ఆఫ్ అసైన్ వాడామనుకో దట్ కమ్స్ అండర్ డేటా మోడల్. అది ఈక్వేషన్ లాగా డైరెక్ట్ గా రాయొచ్చు. అలా కాకుండా స్విచ్ కేసు, ఇఫ్ కేసు, వైల్ కేసులు, ఫర్ లూప్లు ఇవన్నీ వాడాల్సనుకో దట్ కమ్స్ అండర్ బిహేవియర్. అట్లా మీరు బ్రైట్ గా గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇప్పుడు ఇది మల్టీప్లెక్స్ అంటే ఫస్ట్ ఏ ఎగ్జామ్ క్వశ్చన్ అయినా మీకు ప్రోగ్రామింగ్ అడిగానంటే ప్రోగ్రామింగ్ డైరెక్ట్ గా రాయకండి. ఫస్ట్ దాని డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, సర్క్యూట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, తర్వాత ప్రోగ్రామ్ రాస్తాను, అప్పుడే మీకు అర్థమైంటది. ఓకేనా? సో మీకు ఆల్రెడీ తెలుసు కదా మల్టీప్లెక్స్ అంటే. సో ఇక్కడ సో ఒక డేటా ఇది డిఓజి, ఇది ఫస్ట్ డేటా 1, డేటా 2, డేటా 3 ఇట్లా 3 ఉంటే వీటిలో ఒకటి అవుట్ రావాలి, బయట రావాలి, ఒకటి బయటికి రావాలి. సో ఇట్ హ్యాపెన్స్ బేస్డ్ ఆన్ సెల్ఫ్ రిలైజ్ S1 S1. ఇక్కడ 0 0 సెలెక్ట్ చేసామనుకో ఇది వస్తుంది. ఓకేనా? 0 1 సెలెక్ట్ చేసామనుకో ఇది వస్తుంది. 1 0 సెలెక్ట్ చేసామనుకో సెకండ్ వస్తుంది. ఓకేనా? 1 1 సెలెక్ట్ చేసామనుకో మూడో వస్తుంది. అలా ఏది వస్తుందో రాయాలి. సో బేస్డ్ ఆన్ సెలెక్షన్ ఒకటి బయటకు వస్తుంది కాబట్టి విల్ గో ఫర్ స్విచ్ కేస్. స్విచ్ కేస్ ఏంటి, మల్టిపుల్ ఉంటే మల్టిపుల్ చాలా ఉంటే వాటిలో ఒకటే బయటకు రావాలని స్విచ్ కేస్ ఉపయోగపడుతుంది. అంతే కదా, దాన్ని మల్టీ సింగిల్ అవుట్ దట్ ఇస్ ద స్విచ్ కేస్. కాన్సెప్ట్ చదివా కాడినట్లో స్విచ్ ఇప్పుడు కేసు. సో ఇక్కడ ఆల్వేస్ అంటే ఫర్ ఎవ్రీ ఇన్పుట్ దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్వేస్ హియర్. ఓకేనా? సో ఇది సింటాక్స్ లో మనకు అర్థం ఉండాల్సిందే. వాట్ ఇస్ స్టార్ ఇస్ ఫర్ ఎనీ ఇన్పుట్, ఫర్ ఎనీ చేంజెస్ ఇన్ ఇన్పుట్. ఓకేనా? బిగిన్ విత్ కంపల్సరీ ఉండాలి. కేస్ లో మనం ఏ సెలెక్ట్ లైన్ చేస్తే సెలెక్ట్ లైన్ సైజ్ ఎంత, సెలెక్ట్ లైన్ సైజ్ 2 బిట్స్ ఉన్నాయి. అందుకని మనం ఇక్కడ 2 బిట్స్ సెలెక్ట్ చేసుకున్నాం, సైజ్ 2 బిట్స్ పెట్టు. 2 బిట్స్ లో 0 0 సెలెక్ట్ చేసుకుంటే ఏం రావాలి, ఫస్ట్ డేటా 1 0 రావాలి. 0 1 సెలెక్ట్ చేసుకుంటే డేటా 1 రావాలి. సో 1 0 సెలెక్ట్ చేసుకుంటే డేటా 2 రావాలి. 1 1 సెలెక్ట్ చేసుకుంటే డేటా 3 రావాలి. ఇవన్నీ కావాలి డిఫాల్ట్ కేస్ లో ఏం రావాలి, ఎక్స్ అన్నోన్ రావాలి. సో ఇది ఎండ్ కేస్ ఎండ్ చేయాలి, ఎండ్ బిగిన్ ఎండ్ చేసుకుంటాం, లాస్ట్ ఎండ్ మోడలింగ్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. ఓకేనా? బిహేవియర్ మోడలింగ్. సో మీరు ఈజీగా ఉంటుంది రా బాబు సబ్జెక్ట్. కాదంటే మీకు చిన్న కన్ఫ్యూజన్ తో పోగొట్టుకుంటారు. అన్ని మీకు తెలిసే ఉంటాయి, ఎగ్జామ్ లో ఎలా రాయాలో తెలియదు అండ్ మార్క్స్ ఎలా ఫెచ్ చేయాలో చాలా తెలియదు. ప్రోగ్రామింగ్ ఎలా డైరెక్ట్ ఈ సింపుల్ లాజిక్ రాస్తే రాదు. సో అందుకని మనం ఫస్ట్ ఇది వాట్ ఇస్ ది మల్టీప్లెక్స్ రావాలి, డయాగ్రామ్ వేసుకొని ట్రూత్ టేబుల్ వేసుకొని మళ్ళీ ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేయండి. మీరు ఇంకా మార్క్స్ రావాలనుకుంటే ఈచ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ మనకు సో 4 తీసుకున్నాం కాబట్టి డేటా టైప్ ఇక్కడ 4 బిట్స్ గా తీసుకున్నాం, డేటా 4 బిట్స్ గా తీసుకున్నాం. అలా ఇక్కడ 2 బిట్స్ 4 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 బిట్స్ సెలెక్ట్ గా తీసుకున్నాం. ఒక సింగిల్ అవుట్పుట్ ఒకటే ఉంటుంది ఇలా తీసుకున్నాం. అలా కామెంట్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇట్లా ఈజీగా మార్క్స్, ఫుల్ మార్క్స్. కలర్ మార్చండి, ఇది బ్లూ కలర్ అది బ్లాక్ కలర్ రాస్తారండి, అంటే కలిసి ప్రోగ్రామ్ లో కలిసిపోగలం. ఓకేనా? రాసుకోండి. ఇది హెడింగ్ మల్టీప్లెక్స్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ కి ప్రోగ్రామ్ తయారు. ఓకేనా? సో ఫస్ట్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ మీకు ఐడియా రావాలి. ఫస్ట్ జే కే క్యూ బార్ అని తీసుకుంటాం. క్యూ బార్ సో దాని ఇంగ్లీష్ లో క్యూ బార్ ఆర్ క్యూఎన్ అని రాసుకోవాలి. అంటే ఆపోజిట్ లో వస్తుంది. సో దిస్ ఇస్ ఈ ట్రూత్ టేబుల్స్ ఏంటి దీంట్లో, జేకే క్యూ. సో 0 0 అన్నప్పుడు ఏం చేయాలి, ప్రీవియస్ నెక్స్ట్ 0 1 ఉన్నప్పుడు 0 1. ఓకేనా? 1 0 ఉన్నప్పుడు 1 0, 1 1 ఉన్నప్పుడు
సో టాగుల్ అంటే సో దీని ప్రీవియస్ స్టేట్ అంటే యాక్చువల్గా ఇది క్యూ గా ఉండాలి, క్యూఎన్ గా ఉండాలి. ఇప్పుడు ఇది క్యూఎన్ గా ఉండాలి, ఇది క్యూ గా ఉండాలి. అందుకేనా ఎక్స్ట్రా మనకి ఏం ఉండాలి, ఇక్కడ క్లాక్ ఉండాలి, ఇక్కడ క్లాక్ ఉండాలి. సో క్లాక్ ఇక్కడ క్లాక్. సో క్లాక్ ఎప్పుడు పాజిటివ్ ఎడ్జ్ క్లాక్ ఉండాలి. అంటే ఇది ఎప్పుడు రన్ అవ్వాలి, పాజిటివ్ ఎడ్జ్ ఇలా పాజిటివ్ ఇలా ఎడ్జ్ ఉన్నప్పుడు రన్ అవ్వాలి. ఓకేనా ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు సో దీన్ని ప్రోగ్రామ్ రాదు. ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్పుట్ ఏమున్నాయి, క్లాక్ జే ఏ. అవుట్పుట్స్ ఏమున్నాయి, క్యూ క్యూఎన్ ఉన్నాయి. ఓకేనా ఇది క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ ఎప్పుడు ఆల్వేస్ కదా, ఫస్ట్ ఆల్వేస్ అట్ ద రేట్. ఎప్పుడు రావాలి ప్రోగ్రామ్ అంతా, క్లాక్ పాజిటివ్ వచ్చినప్పుడు రావాలి. సో అట్ ద రేట్ పాజిటివ్ ఎడ్జ్ ఆఫ్ క్లాక్ ఇది డైరెక్ట్ గా వాడుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడే లోపల అన్నీ ఆడు. ఓకేనా నెక్స్ట్ బిగిన్ రాస్తాం. సో ఇవి ప్రోగ్రామ్ రాసుకుంటా పోతాయి. ఫస్ట్ ఇప్పుడు ఏంటి కండిషన్, ఫస్ట్ ఎఫ్. ఓకేనా సో j is equal to 0 and k is equal to 0. అప్పుడు ఏం చేయాలి మనం, 2 0 0 ఉన్నప్పుడు సో సేమ్ రిప్లేస్ సేమ్ ఉండాలి. ఓకేనా అండ్ ప్యారల్ గా నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ రాయాలి. అదే ఇక్కడ ఒక తేడా, ఎందుకంటే రెండు ఒకేసారి రావాలి కదా క్యూ క్యూ బార్. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ క్యూ ఏదైతే తీసుకున్నామో క్యూ ఈజ్ నాట్ బ్లాకింగ్ నాట్ బ్లాకింగ్ అంటే అది జరిగాక ఇది జరగదు, నాన్ బ్లాకింగ్ తీసుకోవాలి. సో సేమ్ క్యూ ఉంటుంది. అలాగే ఇక్కడ క్యూ అంతే. ఓకేనా సేమ్ అక్కడ నెక్స్ట్ కండిషన్ రాసుకోండి. ఎల్స్ ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ j is equal to 0 and k is equal to 1. ఇప్పుడు ఏమవ్వాలి, q ఏమవ్వాలి 0 qn 1. ఓకేనా నెక్స్ట్ కేస్ else అలా j is equal to 1 k is equal to 0. అప్పుడు q is equal to 1 qn is equal to 0. And last case else ఇంకో అవసరం లేదు. లాస్ట్ కేస్ అదే కదా, ఇంకేముంటుంది కదా. ఓకేనా సో ఆ కేసు ఏమవుతుంది మీకు q is equal to qn. ఓకేనా qn is equal to q అన్నిటికీ నాన్ బ్లాకింగ్ రాసుకోవాలి. ఓకేనా నౌ క్లోజ్ దిస్ బిగిన్ క్లోజ్ చేసేయండి, end దాని మోడల్ క్లోజ్ చేసేయండి, end మోడల్. సో మోడల్ స్టార్ట్ మోడల్ ఎగ్జిక్యూటివ్ బ్లాక్ ఇలా రాసుకోవచ్చు. లైక్ సి ప్రోగ్రామ్ లాగా ఇప్పుడు ఇంత నీట్ గా రాయగలిగామండి. ఫస్ట్ మనకి అది బాగా అర్థం కావాలి. అది అర్థమైంది ఇంకా లాజిక్ గా రాసుకుంటూ వస్తాం, ప్రోగ్రామ్ రాసుకుంటూ వస్తాం. మనకు అదే రాకపోతే మనకి ఇదంతా రాదు. సో అలా ప్రోగ్రామ్ రైటర్ స్టార్ట్ చేయండి. మీరు కూడా ఫస్ట్ టేబుల్ నీట్గా దాన్ని అర్థం చేసుకుని ట్రై చేయండి. మీకు ఇంగ్లీష్ లో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు చెప్తారు కదా, డి ఫ్లిప్ ఫ్లాప్ అంటే క్లాక్ వచ్చినప్పుడు D1 వచ్చినప్పుడు అవుట్పుట్ 1 వస్తుంది, క్లాక్ 1 వచ్చినప్పుడు D1 వచ్చినప్పుడు D0 ఉన్నప్పుడు అవుట్పుట్ 0 వస్తుంది. అలా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నువ్వు తర్వాత ప్రోగ్రామ్ సింపుల్ రాసేయచ్చు. తర్వాత ఏం లేదు. ఇదే విషయాన్ని సి ప్రోగ్రామ్ రాయలేమా మీరు? ఇప్పుడు ఇది డి ఫ్లిప్ ఫ్లాప్ రాయాలంటే ఏం జరిగినా చెప్పండి. ఇదే డి ఫ్లిప్ ఫ్లాప్ రాయాలంటే ప్రోగ్రామింగ్ సేమ్ ఇలా ఉంటుంది. డి అవుట్పుట్ క్యూ ఇది క్లాక్. ఓకేనా క్లాక్ పాజిటివ్ ఎడ్జ్ లో క్లాక్ పాజిటివ్ ఎడ్జ్ ఇది 1 ఉన్నప్పుడు 1 వస్తుంది, ఇది 0 ఉన్నప్పుడు ఇది 0 వస్తుంది. ఇప్పుడు పాజిటివ్ క్లాక్ ఉన్నప్పుడు వస్తుంది. సో అప్పుడు ప్రోగ్రామ్ ఏం మారిపోతుంది, ఇంకా ఇన్పుట్స్ ఏమేంటి క్లాక్ డి అవుట్పుట్ ఏంటి క్యూ. ఓకేనా నెక్స్ట్ ఆల్వేస్ అట్ ద రేట్ ఆఫ్ ఏమొస్తుంది పాజిటివ్ ఎడ్జ్ క్లాక్. ఓకేనా అప్పుడు బిగిన్ రాస్తాను. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు d is equal to 1 అయితే q is equal to 1, else d is equal to 0 అయితే q is equal to 0. ఐ మీన్ అంటే బాగా సింపుల్ రాసేయచ్చు. ఇస్ ఇట్ క్లియర్? కొన్ని టెక్స్ట్ బుక్స్ లో రీసెట్ బటన్ వాడతారు. వాట్ ఇస్ రీసెట్? రీసెట్ బటన్ అంటే ఏంటి? రీసెట్ బటన్ క్లాక్ అంటే రీసెట్ బటన్ అంటే ఏంటి? రీసెట్ ఐటమ్ అంటే మొత్తం ఒరిజినల్ స్టేట్ లో తీస్తాడు. రీసెట్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా విషయం పని చేస్తుంటే రీసెట్ చేసామంటే మొబైల్ లో రీసెట్ చేసామంటే ఏంటి? మొదట్లోకి వస్తుంది. మొదట్లో అంటే అన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూ ఉన్నది అనుకో, ఇక్కడ ఏముందో మనకు తెలియదు. రీసెట్ చేసాం క్యూ లోకి ఏం ఉండాలి? 0. రీసెట్ మీన్స్ going to initial state means 0. సో ఒకవేళ రీసెట్ బటన్ వాళ్ళు పెట్టి వాడమని ప్రోగ్రామ్ రాస్తే అప్పుడు మన క్లాక్ లో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మార్క్స్ ఉందా
సో ఆల్వేస్ ఈ పాజిటివ్ వే. ఇప్పుడు మీకు కండిషన్ ఇఫ్ రీసెట్ ఫస్ట్ ఆప్షన్ ఇది రాస్తాను. ఇఫ్ రీసెట్ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు ఏం రాయాలి ఇక్కడ q = 0 రాసుకోండి. మళ్ళీ ఎల్సిఫ్ లో మనం రాసుకోవాలి. అదే ఆ బటన్ ఉంటే ఫస్ట్ అది రాసుకుంటాం. ఫస్ట్ ఇఫ్ రీసెట్ ఒకటి ఉంటే q = 0. ఇప్పుడు ఏ దీంట్లో రీసెట్ పెట్టినాను నేను అప్పుడు యాడ్ మీకు దీనిపైన ఇక్కడ ఎల్సిఫ్ లో పెట్టు పైన ఫస్ట్ ఫీడ్ కింద ఏమొస్తుంది ఇఫ్ రీసెట్ ఇచ్చానంటే అప్పుడు ఏమొచ్చింది రీసెట్ లో q = 0 q అనేది q = 1 అని పెట్టుకోండి. అంటే దానికి ఆపోజిట్ ఉండాలి కదా. రీసెట్ అంటే ఇది ఫస్ట్ కేసు ఇది రాసిన మీద రాయాలి, మీద కేసు రాయాలి. అర్థం లేదా? రీసెట్ మీద ఇనిషియల్ స్టేట్ ని మీరు ఇనిషియలైజ్ చేయడం అది కంపల్సరీ. ఎందుకంటే మెమరీ డివైస్ తో అలా చేసుకోవడం బెస్ట్. మీకు అది ఫస్ట్ లో చెప్తే అర్థం కాదు. మీకు మొత్తం ప్రోగ్రామ్ రాసి మళ్ళీ రీసెట్ పెట్టి పైన ఇన్సర్ట్ చేశారు. సరే ఆ పైన ఎందుకు రాయాలి సార్, కిందకి వచ్చి రాసుకున్నారు సార్ అలాగే రాసుకోండి. ఇప్పుడు రీసెట్ కొట్టినప్పుడు పని చేయాలి. ఇక్కడ ఈ కిందకి లాస్ట్కి వెళ్ళి ఇది అయింది కదా ఎల్సిఫ్ తో కలిసి రాసుకోండి. ఇక్కడ రీసెట్ కొట్టింటే ఏం చేయాలో రాసుకుంటారు. సో ఎప్పుడు కూడా ఆ లాజిక్ కి ఎక్స్ట్రాగా రీసెట్ బటన్ యాడ్ చేసుకోవాలి. అది నేను చెప్పేది. ఎప్పుడు అది మెమరీ డివైస్ చేసుకోవాలి. కాంబినేషన్ సర్క్యూట్ అవసరం లేదు. అక్కడ ఈ ప్రాబ్లం ఉండదు. మెమరీ డివైస్ ఏంటి ఓల్డ్ ఏదైనా స్టోర్ అయిందేమో మనకు తెలియదు కదా. ఈ రోజు మేము మొబైల్ ఉన్నది కదా దాంట్లో ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఓకేనా? సో అది స్విచ్ ఆఫ్ చేసి మొత్తం డిలీట్ చేసి ఎవరితో అమ్మేశారు. వాడు ఓపెన్ చేశారు మీ పాస్పోర్ట్ లో మెమరీలో ఉండిండొచ్చు ఎవరు తెలుసు. అందుకని మనం ఎప్పుడు ఇచ్చేవాడు ఏం చేస్తాము రీసెట్ కొట్టేసి మొత్తం లోపలంతా డిలీట్ చేసి ఎరేజ్ చేసి ఇస్తారు. ఎందుకంటే మెమరీ మే హ్యావ్ అంటే స్పెల్ స్విచ్ ఆఫ్ చేసి మాత్రాన మెమరీలో డేటా అవ్వదు కదా. పవర్ కి మెమరీ సంబంధం లేదు, అవునా కదా? మెమరీ అంటే స్టోర్ అయిపోయింది. సో స్విచ్ ఆఫ్ చేసావు అంటే అది చూడలేవు అంతే ప్రస్తుతాన్ని రిట్రీవ్ చేయలేవు డేటా. పవర్ వచ్చాక మనం రిట్రీవ్ చేయగలుగుతాం కదా. సో అందుకని మనం ఎప్పుడు చేసా కూడా ఆ మెమరీని ఎప్పుడు రిమూవ్ చేసేయాలి. సో మెమరీ డివైస్ అంటే ఏంటి మీకు ఫ్లిప్ ఫ్లాప్ ఫస్ట్ వాట్ ఇస్ ఫ్లిప్ ఫ్లాప్ ఇట్స్ 1 బిట్ డేటా స్టోరేజ్ అంటే మెమరీ. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రీసెట్ అనే కాన్సెప్ట్. కాంబినేషన్ సర్క్యూట్స్ మీకు అవసరం లేదు. కాంబినేషన్ సర్క్యూట్స్ క్లాక్ కూడా అవసరం లేదు మీకు. అదే జస్ట్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉంటే సరిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? రైట్. కంకాటినేషన్ కాన్సెప్ట్ వాడు కూడా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో సార్ 4 కేసెస్ రాయాలి కదా సార్, 4 రాయాల్సిన అవసరం లేకుండా మేము ఏమైనా వేరే ఏదైనా వాడచ్చు అంటే కంకాటినేషన్ కాన్సెప్ట్ వాడతాం. వాట్ ఇస్ కంకాటినేషన్ అంటే ఇప్పుడు కేసులో మామూలుగా మనం సెలెక్ట్ పెట్టాం కదా, అలా ఇప్పుడు జేకే వాల్యూస్ మనము ఇట్లా రెండింటిని కలుపుకొని చెక్ చేసుకోవచ్చు. జేకే అనే పవర్ బ్రాకెట్ లో పెట్టుకోవచ్చు. ఇట్స్ కంకాటినేషన్ అంటే కంబైనింగ్, రెండు కంబైన్ చేసుకోవడం. అంటే ఇదొక వాల్యూ సపరేట్ గా ఉంటుంది, ఇదొక వాల్యూ సపరేట్ గా ఉంటుంది, బట్ ఈ కలిపి చూడొచ్చు అనేదాన్ని కంకాటినేషన్. సో దీనికి మనం కేసు రాసుకోండి. ఇప్పుడు 0 కేసెస్ రాసుకోవచ్చు. 2 బైట్స్ ఇక్కడ 2 బైట్స్ బయటిది 0 ఉన్నప్పుడు ఏం చేయాలి? సేమ్ రిమైన్ సేమ్ కదా. సో అప్పుడు దీన్ని q is equal to q. సో నెక్స్ట్ qn రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ కేస్ 2 బిట్ బైనరీ 0 1 అంటే డైరెక్ట్ గా ఇక్కడ q వాల్యూ ఏంటి ఇక్కడ 0 qn వాల్యూ 1. నెక్స్ట్ 2 బిట్స్ బైనరీ 1 0 1 0. నెక్స్ట్ 2 బిట్స్ బైనరీ 1 1 అయితే q వాల్యూలోకి qn, ఓకేనా? qn వాల్యూలోకి q ఇలా తీసుకో. ఇలా డైరెక్ట్ కూడా డిఫాల్ట్ ఇవన్నీ కాకపోతే ఏం చేయాలి? డిఫాల్ట్ కేసు కూడా ఇక్కడ రాసుకోవాలి. q వచ్చి 0 పెట్టేసుకోండి, qn వచ్చి 1 పెట్టేసుకోండి. ఇలా కూడా రాసుకోవాలి. ఇలా ఓకేనా? అంటే ఇఫ్ ఎల్స్ కాకుండా కూడా మనం మల్టిపుల్ 4 ఒకటే కదా అట్లా టైం తీసుకుంటాం. మల్టీ కేస్ కదా ఇది, మల్టీ ఇన్పుట్ లో ఒకటే కదా అవుట్పుట్ వచ్చేది. సో ఇలా కూడా ప్రోగ్రామ్ రాసుకోవాలి. ఓకేనా? దీనిపైన కావాలంటే మీరు ఫస్ట్ ఇఫ్ రాసుకొని ఇఫ్ కేస్ లో ఒకవేళ ఏదైనా రీసెట్ కొట్టింటే ఏం రాయాలని చెప్పేసి మళ్ళా ఎల్సిఫ్ అని పెట్టుకొని ఎల్సిఫ్ లోపల అంటే ఈ రీసెట్ కొట్టకుండా ఏదైనా కొట్టింటే అప్పుడు ఇక్కడ రావాలి. ఇక్కడికి వచ్చాక ఇక్కడ నుంచి స్టార్ట్ బిగిన్ ఎన్ అని ఇలా రాసుకోవచ్చు. ఇఫ్ స్విచ్ కేస్ రెండు కలిపి కూడా రాసుకోవచ్చు. ఫిక్స్ చేస్తారు అంటే ప్రోగ్రామ్ ఏం చేస్తే ఇక్కడ ఒకసారి రీసెట్ కొడతాడు. రీసెట్ కొట్టింటే ఏం రావాలి? ఇప్పుడు క్యూ లోకి 0 వెళ్ళాలి, qn లోకి 1 వెళ్ళాలి, అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ కొట్టకపోయింది రీసెట్ కొట్టకపోయింది అప్పుడు ఏం చేయాలి? ఎల్సిఫ్ లోకి వస్తాడు. ఎల్సిఫ్ లోకి వస్తే ఈ కేసులో ఏది మ్యాచ్ అయితే అది కిందికి లోకి వస్తాడు. అలా కూడా రాసుకోవచ్చు. సైజ్ తగ్గుతుంది అంటే అది మీ ఇంటెలిజెన్స్. ఇంకా లేదు సార్ ఇంతకుముందు మాకు ఈజీగా ఉంది రాసుకోవడం అదే రాసుకోవచ్చు. ఇలా కూడా రాసుకోవచ్చు. ఇంకా లైక్ ప్రోగ్రామర్ రా బాబు అంటే అది దానికి నేనేం హార్డ్ రూల్ అని చెప్పను. ఇట్లే రాయండి ప్రోగ్రామింగ్ ఏ లాజిక్ అనిపిస్తుంది కదా రాసుకోవచ్చు. ఓకే.
ఇది కూడా రాసుకో